మురళి, సుప్రియ, సుప్రియ, మురళి. ఓహో, వెళ్ళిపోయినట్టున్నారు. గుడ్, వెరీ సిన్సియర్ చిల్డ్రన్. తొమ్మిది పదా? అయ్యో బాబోయ్! అంకుల్, 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 అంకుల్! ఏంటి 9ంటికి ఆయన వెళ్ళిపోతే 9:30కి టిక్కు టిక్కు అని ఊపుకుంటూ వస్తే లాక్ ఓపెన్ అవుద్దా? వాట్? అంకుల్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారా? యా. ఓ మై గాడ్, మరి ఇంటర్వ్యూ? గోవిందా గోవిందా. నీకు అసలు బుద్ధుందా? జాబ్ పోయిందని ఏడవడం మానేసి ఆ నవ్వేంటి సాడెస్ట్ లో? అంటే ఏడిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే ఉద్యోగం వచ్చేస్తుందా? అలా అయితే చెప్పు, కొండలుగా వచ్చేస్తా. ఇంటర్వ్యూ పోతే పోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి కదా? హా, ఎవరక్కడ? మీర్జాపురం మహారాణి గారు వేంచేశారు. ముఖద్వారాలు తెరవండి. రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను. మొత్తం కలుపుంటే పీడ విరగడయ్యేది. అంటే అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా? యా. రాక్షసి, నాకొచ్చిన ఐడియా నీకు రావాలా? అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా? దుర్మార్గుడా. దుర్మార్గుడా. బుద్ధి లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు. సిగ్గు లేదు. నువ్వు బాగా ఛీ! ఓయ్, నువ్వెంత అరిసినా కరిసినా 3 పగళ్ళు 3 రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కొంపలో. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయండి. ఎలా కనిపిస్తున్నా నీకు? పువ్వు ఇవ్వగానే పరవశించి ప్రేమించేస్తాననుకున్నావా? ప్రేమ? నేనా? నిన్న? ఏంటి జోకా? మనకంత సీన్ లేదమ్మా. పువ్వు వేయడానికి నువ్వు ట్రై చేసావు, నీకు అందలేదు. అది నాకు అందింది, నీకు కోసిచ్చాను. నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు, నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు. కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు. ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా? ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు బయటపడాలంటే ఆ తింగరదాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. నువ్వా? నీకు బుద్ధుందా? దెయ్యాలు తిరిగే టైంలో గెటప్ ఏంటే? ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మన వాళ్ళే వెనకాల వేసుకొని పోతే. అమ్మో, ఇది నిజమే. తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరు రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి? మిమ్మల్నేనండి.
నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? ఛీ! నువ్వు మగాడివేనా? ఊరిని. బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంతవరం ఉంటేగా. యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షను, అవతలేమో తీయాల గోల. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. జై చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? ఏదిది? గొప్ప తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమాయ్, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? అబే, ఎలా పట్టుద్ది? రాత్రి దెయ్యాలు వచ్చి నేను వీక్కుతుంటావు, ఒకటే గొడవ చేసాయి. వాటిని కొట్టి పంపించి పడుకునేసరికి లేట్ అయింది. అవునవును, నువ్వు పెద్ద మాయల పకీరువు కదా. ఆఫ్ కోర్స్. నీకు జోక్ చెప్పనా? రాత్రి ఇది సోఫా అనుకుని కింద పడుకురా. ఏంటో చా, దెయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి అర్ధరాత్రి పడ్డావు. మెట్ట మధ్యాహ్నం లేచావు. అవునా? ఏంటి వంట చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, నిన్నట్లాగా సూపర్గా ఉండాలి. అబ్బో, చాలా వెరైటీలు ఉన్నాయి. దొండకాయ ఫ్రై సాంబార్లో తింటే ఉంటుంది సూపర్. ఓహో, కాలీఫ్లవర్ క్యాన్సరా తెలుసా నీకు? చాలా బాగుంటుంది. ఓ, గుత్తి వంకాయ్. ఆహా, ఇది గనక తింటే ఉంటది నా స్వామి రంగా. ఆహా, టమాటాలు, టమాటా కర్రీ బాగా చేస్తావు నువ్వు. అప్పుడప్పుడు నవ్వుతుండు, బానే ఉంటావు. ఇదేంటి కాకరకాయ? చిచ్చి, దీనికి మనకి డెడ్ ఆంటీ. అవునా? ఆ, నేను కాకరకాయ తప్ప వేరే ఏది తినను. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి అన్ని వీటితోనే చేస్తా. ఆహా, ఏమి టేస్ట్ రా బాబు. హ? ఔచ్! అయ్యో, బ్లడ్. ఏంటి చేయి పట్టుకున్నావు? ఈ వంకతో టచ్ చేద్దామనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? చేయి దగ్గర రక్తం కారణం చేయి పట్టుకున్నా. వేరే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇదే ఇంకో డాక్టర్ పట్టుకుంటే ఇలాగే ఆలోచించదానివా? ఏయ్ చూడు, నేను నీతో పోటీ పడ్డానికి గొడవ పడ్డానికి కారణం నువ్వే. మనం డిటిపి షాప్లో కలిసినప్పుడు నేను రెజ్యూమ్ ఇచ్చాను, నువ్వు లవ్ లెటర్ అని తిట్టావు. నిన్న గులాబీ పువ్వు కోసిస్తే తప్పుగా అనుకున్నావు. ఇప్పుడు వేలు దిగిందని హెల్ప్ చేయబోతే చాలా చీప్గా మాట్లాడావు. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడిని కాదు, నిరుద్యోగిని. జస్ట్ నిరుద్యోగిని. చూడు, బ్లడ్ ఎలా గారిపోతుందో. ఆగిపోయినట్టుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి వంట? ఓ, అదొకటి ఉంది కదా. ఐడియా ఎలా చేయాలి నువ్వు చెప్పు, నేను చేస్తాను. 2 minutes, ఫ్రెష్ అయ్యి వస్తాను.
ఇప్పుడు ఎలా ఉంది? మార్నింగ్. బుద్ధిందా నీకు? పువ్వుగానే పరసించిపోయి ప్రేమించేస్తాను అనుకున్నా? ఏమంటున్నావు? అడుగు 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 అడుగు. You? Hey! దేవరం నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం నీ నవ్వే చాలు ఓ చలీనా కదేవరం నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం నిన్ను తప్ప ఇంకొకన్ని చూడనంది కంటి పాప నిండిపోయినావు నా మనసంతా ఇంతకాలం ఎక్కడుందో ఇంతలోనే ఏమైందో బుక్కడంత గుండెలోన పూలకింత మనము నీ నవ్వే చాలు ఓ ప్రియా నా కదేవరం నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం కదలను అంది నిజంగాని కలలా ఉంది నీ వైపే నామది పరుగులు తీస్తోంది దీని వెనక ఏదో ఉంది అర్థమయ్యి కానట్టుంది ఆరాధియాలనే అడుగులు వేస్తోంది లేత లేత బుక్క మీద లేని పొడి సిగ్గులు వేలితోటి నవ్వు పెట్టినట్టుగా రాత్రిల చెంప మీద వేల వేల ముద్దులు ఒక్కసారి నిన్ను తాకినందుక నీ నవ్వే చాలు ఓ చలీనా కదేవరం నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం నువ్వు నడుచుదారులోన మల్లె పువ్వు నేనవుతాలే నీ పాదం సాక్షిగా పరవశమవుతాలే అలసిపోయి చెమటే పడితే చల్లగాలి నీరవుతాలే కలకాలం
ఉండనా ఇవ్వమంటే ప్రాణమైన ఇవ్వనా పట్టు చీరలాగా నిన్ను చుట్టుకోక ఉండునా గుండెలోన చోటు నీకు ఇవ్వనా నీతో ఉంటే యుగమే క్షణం నీ నవ్వే చాలు చలివా కదేవరం నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం వావ్ బ్యూటిఫుల్ వావ్ Hey. వండర్ఫుల్ హా తలుచుకుంటే నవ్వొస్తుంది కదా. అవును, ఇద్దరం పోట్లాడుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. వెళ్ళాక మన పెళ్లి విషయం పేరెంట్స్ తో చెప్తాం. ఆ, చెప్పుకోవడానికి నాకంటూ నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఓ ఐఎమ్ సారీ. యాక్చువల్గా నాకు ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి ఈ జాబ్ కోసం వచ్చాను. ఏంటా ప్రాబ్లం? ఏంటండి ఇది? నీకు తెలుసుగా మురళి, ఈ పొలం అమ్మి నా బాకీ తీర్చుకోమని కోర్టు ఆర్డర్ వేసింది. పొలం అమ్మాలంటే ఈ సమాధులు అడ్డంగా ఉన్నాయి, అందుకే తీయించేస్తున్నాను. ఇవి మీకు చూడడానికి సమాధులే కావచ్చు, కానీ నాకు మాత్రం దేవాలయం సార్. పైగా ఈ భూమి అంటే మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం అండి, అందుకే వీటిని ఇక్కడ కట్టించాను. దయచేసి వీటిని తీసేయకండి సార్. సరేనయ్యా, మరి నా బాకీ ఎట్టా తీరుద్ది? ఒక్క సంవత్సరం గడివి ఇవ్వండి సార్, మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం మురళి. మీ అవసరాలు తీరాలంటే ఎన్నో మార్గాలుంటాయి, కానీ ఇప్పుడు నేను ఈ భూమి వదిలేసుకుంటే తిరిగి జీవితంలో తెచ్చుకోలేను సార్. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు 1 సంవత్సరం గడువిస్తున్నా. నా బాకీ వడ్డీతో సహా తీర్చేయాలి. అమ్మ చనిపోవడం, వెంటనే నాన్న చనిపోవడం, ఆ బాధ తట్టుకోలేక నేను ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఓకే, నాకు మా అమ్మా నాన్న లేకపోయినా మనకి మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్ళతో చెప్దాం. మీ అమ్మ నాన్న చనిపోయినా నీ మనసులో ఇంకా బతికే ఉన్నారు. నా తల్లికి భర్తగా నేను తండ్రి అని చెప్పుకోవడానికి ఒకడున్నాడు. అతను బతికున్నా నా మనసులో ఎప్పుడో చనిపోయాడు. అంటే నాకు 6 ఏళ్ల వయసప్పుడే మా నాన్న చనిపోయాడు. నాకు అమ్మకి తోడుంటానని మా తాతయ్య నొప్పించి మా దూర బంధువైన సూర్యప్రకాష్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. నాకు బాగా గుర్తు, ఆ రోజు దీపావళి. పండగ నాడు మీ సంతోషం కోసం ఆస్తిని బాగానే తగలబెడుతున్నారు కానీ నా సంతోషం కోసం ఇక్కడ సంతకం తగలెట్టు. మొన్న కదా పెట్టాను, మళ్ళీ ఎందుకు? పండగ మామూలు అనుకో, పెట్టు. మీరు అడిగినప్పుడల్లా సంతకం పెడుతూ పోతే రేపు ఇది రోడ్న పడేడుస్తుంది. ఎప్పుడు అది ఏడుస్తుందని ఈ రోజు నీ మొగుడు నేర్పిస్తావా? పెట్టు. నేను పెట్టానండి. నీతో ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. పెట్టు. పెడతావా లేదా? అప్పటి నుంచి రోజు ఏదో ఒక వంకతో అమ్మని హింసిస్తూనే ఉంటాడు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికెళ్తే అమ్మైనా సంతోషంగా ఉంటుంది. కానీ బ్యాడ్ లక్, ఈ జాబ్ కూడా మిస్ అయింది. నో, మిస్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు? మనకి ఇంకా అవకాశం ఉంది. అంకుల్ వచ్చాక మాట్లాడి ఆ జాబ్లో నువ్వు జాయిన్ అవుతుంది. లేదు మురళి, ఇప్పుడు జాబ్ నాకన్నా నీకే ఎక్కువ అవసరం. నో, చనిపోయిన మా అమ్మా నాన్నల కోసం బతుకున్న మీ అమ్మా నాన్న కష్టపడ్డాం న్యాయం కాదు. ఈ జాబ్లో నువ్వే జాయిన్ అవుతున్నావు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేనే జాయిన్ అవుతాను. సరే. బట్ జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. తప్పకుండా. ఓ, అంకుల్ వచ్చేసాడు, లెట్స్ గో.